అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దొంగ నోట్లు చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసిన మదనపల్లి పోలీసులు. 2.10 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం. 6 నిందితులు రిమాండ్కు తరలింపు. మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండలో వెలిసిన లాభ లింగేశ్వర స్వామి ఆలయం ఉండి లెక్కింపు. 74,526 రూపాయల ఆదాయం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందించిన అర్జీదారులు. పొంగనూరు రోడ్లో విఘ్నేశ్వర చెరువు కబ్జాకు పాల్పడుతున్న భూ బకాసరులు. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్న స్థానికులు. ఇక డీటెయిల్స్ చూస్తే హెల్మెట్ లేకనే 70% రోడ్డు ప్రమాద మరణాలు జరుగుతున్నాయని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. బుధవారం మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వారోత్సవాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చునని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 70% మంది హెల్మెట్ లేకనే ప్రాణాలను పోగొట్టుకుంటున్నట్లు నివేదికల ద్వారా వెల్లడైనట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బైక్ నడుపుతున్న వేళ హెల్మెట్ విధిగా ధరించాలని చెప్పారు. అలాగే బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ వాడితే సేఫ్టీగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు మొహమ్మద్ రఫీ, రాజారెడ్డి, కళా వెంకటరమణ, ట్రాఫిక్ సిఐ, ఆయా స్టేషన్ల పోలీసులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అండ్ హెల్మెట్ వేసుకోవాలి అనే ఒక మెయిన్ పాయింట్ని డ్రైవ్ చేసే విధంగా మనం ఈరోజు ఒక హెల్మెట్ డ్రైవ్ చేయడం జరిగింది. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పబ్లిక్ ఫ్రమ్ మదనపల్లి పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 70% వరకు రోడ్ యాక్సిడెంట్స్న చనిపోయే వాళ్ళు 2 వీలర్స్ డ్రైవర్స్ ఆర్ పిలియన్ రైడర్స్. వాళ్ళల్లో కూడాను హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల చనిపోయే వాళ్ళు 90% వరకు ఉన్నారు. సో ఒక 2 వీలర్ అతను ఇంటి నుండి బయటికి ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ ఇంటికి వచ్చే సమయంలో కానీ ఆ కంగారులో అవ్వచ్చు, లేదంటే బై మిస్టేక్ అయ్యి ఉండొచ్చు, హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల వాళ్ళు తిరిగి ఇంటికి సేఫ్గా వస్తారు. ఎదురు చూస్తూనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తోబుట్టు వాళ్ళందరికీ కూడాను వాళ్ళకు కూడా ఒక మెంటల్ పీస్ కలిగించే విధంగా ఆల్ 2 వీలర్ డ్రైవర్స్ కూడాను హెల్మెట్ వేసుకొని సేఫ్గా డ్రైవ్ చేసి ర్యాష్గా కాకుండా ఓవర్ స్పీడింగ్ లేకుండా యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్ అండ్ నార్మ్స్ వాళ్ళు పాటించినట్టయితే సేఫ్గా వాళ్ళు ఇంటికి చేరుకోవడం కానీ లేదంటే ఆఫీస్కి చేరుకోవడం కానీ జరుగుతుంది. దీనిలోని మా పోలీస్ శాఖ వాళ్ళు నెక్స్ట్ ఈ మంత్ అంతా కూడాను, జనవరి మంత్ అంతా కూడా ఆల్ మండలాల్లో, ఆల్ ఇంపార్టెంట్ టౌన్స్లోని కూడా హెల్మెట్ డ్రైవ్ మరియు ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ సంబంధించి వేరియస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ హెల్మెట్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నిన్న రాయచోట్లో చేసాము. ఈరోజు పెద్ద మొత్తంలో మదనపల్లిలో చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ హెల్మెట్ అవేర్నెస్ అనేది మనం చేయడానికి మెయిన్ ఏంటంటే, రీసెంట్ టైంలో చూసినట్టయితే ఒక్క మన మదనపల్లి సబ్ డివిజన్లోనే లాస్ట్ ఇయర్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే బండిలో హెల్మెట్ లేకోకుండా చనిపోయిన వాళ్ళు 57 మంది చనిపోయారు. సో మనం ఇట్లాంటి ర్యాలీ చేయడం వల్ల జనాల్లో అవేర్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా కూడా ఎవరైనా కానీ మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటారు, కంపల్సరీగా కూడా బండిలో 2 ఉన్నారంటే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకొని బయటికి రావాలి. హెల్మెట్ పెట్టుకున్నట్టయితే మీ ప్రాణాలు సేవ్ చేసుకుంటారు, మీ ఫ్యామిలీ మీ మీద ఆధారపడిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా బండి నడిపే వాళ్ళందరూ కూడా, ఈవెన్ పిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మదనపల్లి ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మదనపల్లి సమీపంలోని దొమ్మన్న బావి వద్ద ముదివేడు పోలీసులు భారీ దొంగ నోట్ల ముఠాను రట్టు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు ముదివేడు పోలీసులు జరిపిన దాడిలో 6 నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ జబీర్ కర్ణాటకలోని బల్లారి నుంచి దొంగ నోట్లను తెచ్చి 1:2 నిష్పత్తిలో అంటే 10,000 రూపాయల అసలు నోట్లకు 20,000 రూపాయల దొంగ నోట్లు మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 1.50 లక్షల రూపాయల విలువైన 500 నోట్లు, 60,000 రూపాయల విలువైన 100 నోట్లు, 600 నోట్లు కలిపి మొత్తం 2,10,000 రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 6 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు జప్తు చేశారు. అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్ జబీర్, చివ్వెల మాణిక్యారెడ్డి, రేసుకుంట్ల సుమన్, చింతకుంట సైమన్, కమ్మర వెంకటేష్ మరియు దాదిమి రమణప్ప ఉన్నారు. వీరిని కురబలకోట మండలం అంగల్లు సమీపంలో నిందితులు నోట్లు మారుస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్ లో ప్రతిభ కనపరిచిన ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. కూడా త్వరలోనే పట్టుకుంటాము. సో ఇప్పుడు పట్టుకున్నటువంటి ముద్దాయిల వివరాల్లోకి వస్తే ఫస్ట్ వచ్చేసి మొహమ్మద్ జుబైర్, తను వచ్చేసి బెల్గావ్ జిల్లా కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ ఇంకొక మాణిక్య రెడ్డి అని చెప్పేసి తను వచ్చేసి హైదరాబాద్ సిటీ. సుమన్ వచ్చేసి భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ సైమన్ కూడా హైదరాబాద్ సిటీ జేజే నగర్ కాలనీలో ఉంటాడు. నెక్స్ట్ వెంకటేష్ వచ్చేసి పేరూరు గ్రామం సత్యసాయి జిల్లా. నెక్స్ట్ రమణప్ప వచ్చేసి వాయల్పాడు బట్ ఉండేది మాత్రం అంగోల్లో ఉంటాడు. సో ఇలా వీళ్ళు మొత్తం ఈ ముఠా వచ్చేసి 9 మంది, మనం 6 మందిని పట్టుకోవడం జరిగింది. 3 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. సో ఈ క్రైమ్ లోకి లోపలికి వెళ్తే ఇది ఎలా జరిగిందని మనం చూసుకున్నట్టయితే దీంట్లో మెయిన్ ఈ నోట్స్, ఈ ఫేక్ నోట్స్ అనేది తయారు చేసేది మెయిన్ ఎవరంటే A1. తను ఈ నోట్స్ అనేటివి తయారు చేస్తున్నాడు. ఈ క్రమంలో A2 జుబైర్ ఎవరైతే ఉన్నాడో తను పరిచయం అవుతాడు అనమాట. తను పరిచయం అయినప్పుడు వీళ్ళు ఎట్లా తీసుకుంటారంటే 1:2 షేర్. సో 1% అంటే 1 lakh సపోజ్ ఫేక్ నోట్స్, ఒరిజినల్ నోట్స్ ఇస్తే 2 లక్షలు ఫేక్ నోట్స్ ఇస్తారు. ఇలా వీళ్ళిద్దరూ క్రమంగా చేసుకుంటా ఉన్నారు. లైక్ 1-2 years నుంచి చేసుకుంటా ఇట్లా ఇచ్చుకుంటున్న క్రమంలో ఏవైతే వీళ్ళకి దీంట్లో లాభం వస్తుందో ఒరిజినల్ నోట్స్ అవి వీళ్ళు ఈక్వల్ గా షేర్ చేసుకునే వాళ్ళు. ఇలా వీళ్ళకి ఇట్లా ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ లో ఉన్న మాణిక్యం రెడ్డి, మళ్ళీ సుమను, సైమను, ఇంకా అలాగే A5 A6 ఇంకా అబ్స్కాండింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పరిచయం అవుతారు అనమాట. వీళ్ళు పరిచయం అయినప్పుడు వీళ్ళు లాస్ట్ 3 months బ్యాక్ ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా జుబైర్ దగ్గర నుంచి మళ్ళీ A1 నుంచి ఒక 2 లక్షల డబ్బులు అనేది తీసుకుంటారు. ఈ 2 లక్షల డబ్బులు తీసుకొని సర్క్యులేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఈ క్రమంలోనే వీళ్ళకి మొత్తం అంతా కూడా ఒకే దగ్గర సర్క్యులేట్ చేస్తే డౌట్ అయిపోతుంది. సో వేరే ప్లేసుల్లో ఎక్కడున్నారని చెప్పి చూసుకుంటున్నప్పుడు అదే టైంలో అంగల్లు గ్రామంలో ఉన్న ఎవరైతే ఉన్నారో బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అర్జీదారులు అందజేశారు. భూముల సర్వే, పెన్షన్లు, తాగునీరు, డ్వాక్రా రుణాలు, వివిధ మౌలిక వస్తువుల సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఫిర్యాదులు అందజేశారు. తనకు ఫిర్యాదు చేసిన సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు సహకారం అందించాలని రెవెన్యూ అధికారులను సూచించారు. అనంతరం మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మదనపల్లి మున్సిపల్ పరిధిలోని 35 వార్డులకు సంబంధించి సమావేశంలో వార్డు ఇన్ఛార్జీలతో పార్టీ పటిష్టం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండలో నవంబర్ 26న నూతన ఆలయ ప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించిన రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. 74,526 రూపాయల హుండీ ద్వారా ఆదాయం లభించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఆదాయం ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. గురువారం నిర్వహించే మండల పూజలో మదనపల్లి పట్టణ పరిసర ప్రాంత భక్తాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గురువారం మధ్యాహ్నం అన్న సంతర్పణ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండ పంచాయతీ పరిధిలోని పొంగనూరు రోడ్లో సమీపంలోని విఘ్నేశ్వర చెరువులో గృహ నిర్మాణ వ్యర్థాలు, రాళ్లు, మట్టిని వేసి చెడును చేసి ఆక్రమించుకునేందుకు కొంతమంది కబ్జాదారులు ప్రయత్నం చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ సిబ్బందిపై ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులు చెరువును చెరం చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పందించాల్సిన రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని NN5 న్యూస్ కోరుకుంటుంది. పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సైదాపేటలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతూ ఉండడంతో నియోజకవర్గం పరిశీలకులు గురుమూర్తి గౌడతో కలిసి తాగునీటి బోరు వేయడానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే అబ్జర్వర్లకు సైదాపేట ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ గత ప్రభుత్వం పట్టణ సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. 5 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పరిశీలకులు గురుమూర్తి గౌడ్ మాట్లాడుతూ సూపర్ 6 సంక్షేమ పథకాలను అమలు కూటమి ప్రభుత్వం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డులో నీటి సమస్య చాలా ఎక్కువ ఉంటే ఇక్కడ ఉన్న వార్డు ప్రజల విన్నపం మేరకు అదే ఇక్కడ మా ఇన్ఛార్జ్ ఇక్బాలు మరి ఇద్దరు ముగ్గురు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళందరి అభ్యర్థన మేరకు ఈరోజు ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయన్న, నీళ్లు సకాలంలో లేవంటే తక్షణం ఒక కొత్త బోర్డులు చేసిస్తున్నాము. ఇదే కాదు, ఎక్కడ ఏ సమస్య మా దృష్టికి వస్తే తక్షణం దానికి సకాలంలో పరిష్కారం చేసి సుపరిపాలన బాధ్యతగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చూసే బాధ్యత మాది. నిత్యం ప్రజల్లో ఉన్నాము, ఉంటాము, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాము. మదనపల్లి పట్టణంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ మదనపల్లి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి షాజహాన్ గారు ప్రతిరోజు ఏదో ఒక వార్డులోకి వెళ్ళి ఈ రోజున ఇక్కడ మంచినీటి గురించి శంకుస్థాపన చేశారు. ఈ మధ్యన మేము వచ్చినప్పుడు రోడ్లు శంకుస్థాపన చేశారు. మీకు ఎన్ని రోడ్లు కావాలో చెప్పండి, ఎక్కడ రోడ్డు కావాలో చెప్పండి అని అంత ధైర్యంగా అడుగుతున్నారంటే ప్రభుత్వం ఈరోజు ఎంత చిత్తశుద్ధిగా ఉంది పేద బడుగు బలహీన వర్గాల పట్ల అనేది ఒకసారి ప్రజలందరూ. పట్టుబడ్డ ముద్దాయిల నుండి 50 లక్షలు విలువ చేసే 210 గ్రాముల బంగారం, డైమండ్స్, కారు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురు ముద్దాయిలపై ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసు ఉన్నట్లు చిత్తూరు ఎస్పీ తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన పలమనేరు పోలీసుల్లో చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. ఒరిజినల్ వెహికల్ వరకు వెళ్ళిన వరకు వాళ్ళు అక్కడ నుండి గాయమైపోతారు. సో ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ పరిస్థితుల్లో చూసుకొని మన తరఫు నుండి అన్ని మెజర్స్ మేము ప్లాన్ చేసాము. అతని మోడల్స్ ఆపరెండి కూడా అర్థం చేసుకున్నాము. చాలా కేసెస్ ఉన్నాయి. సో ఒకసారి అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ తో మాట్లాడుకొని అతని మీద పీడిఎఫ్ లేకపోతే ఇలాంటి చర్యలు కూడా ప్లాన్ చేస్తాము. అండ్ ఇలాంటి ముద్దాయి బయట రాకుండా కూడా చేస్తాము. మన మీడియా మిత్రుల ద్వారా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే, ఇప్పుడు జరిగిన కేసులో కూడా ఆ ఫ్యామిలీ చాలా రోజుల నుండి బయట ఉన్నారు. సో వాళ్ళు ముందే వచ్చేసి రేకి కూడా చేస్తారు. మీరు ఇప్పుడు సంక్రాంతి టైంలో లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ రోజు బయటికి పోతున్నారు. సో మీరు మీ ఇంపార్టెంట్ ఐటమ్స్, జ్యువెలరీ, మనీ అంతా లాకర్స్ లో పెట్టుకోండి. లేకపోతే మాకు ఇంటిమేట్ చేస్తే మేము ఆ బీట్ పెడతాము. లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టుకోండి. సో ఓవరాల్ మేము ఈ ఆఫెన్స్ లేకుండా చేయడానికి కూడా ట్రై చేస్తాము. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ ఏఎస్పీ అండ్ ఎస్డిపిఓ పల్మనేరు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంత నియోజకవర్గాల్లో గల అన్ని గ్రామాలకు 6,000 కోట్లను ఖర్చు చేసి శుద్ధ జలాలను ఇంటింటికి అందించినట్లు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు.
పల్మనేరు మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లికి చెందిన 59 మందికి, గంగవరం మండలంలోని 80 మందికి, పల్మనేరు రూరల్ నందు 57 మందికి, పెద్ద పంజాని మండలానికి చెందిన 99 మందికి, వీకోట మండలంలోని 8 మందికి, అదేవిధంగా పల్మనేరు అర్బన్ పరిధిలోని 108 మందితో కలిసి మొత్తం 411 మంది లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు గృహ నిర్మాణాలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తాయన్నారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులు పూర్తి స్థాయిలో ఇళ్లను నిర్మించుకోలేకపోయారని, అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2.89 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. నేడు పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, దేశంలోని 25% పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి చంద్రబాబు ప్రధాన కారణమని వివరించారు. ఆదాయం పెరిగితే పేదలకు మరింత మంచి చేసేందుకు వీలు ఉంటుందని తెలియజేశారు. ఇక శాశ్వత సాగు, తాగునీటి పరిష్కారానికై కూటమి ప్రభుత్వం కృషి చేసిందని, అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలకు గండికోట రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని వచ్చే ఏడాది తీసుకొచ్చి ప్రతి ఇంటికి శుద్ధ జలాలను అందించనున్నామని పేర్కొన్నారు. ఇంటి మంజూరు పత్రాలను పొందిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు చేపట్టి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 24లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క పైసా కూడా బిల్లులు ఇవ్వకుండా ఎక్కడికక్కడే ఫౌండేషన్ లెవెల్లోనో స్లాబ్ లెవెల్లోనో పూర్తయితే దాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా నిలిచిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జగనన్న ఇండ్లని ఏదైతే కొన్ని ఇండ్లు దారులు లేకుండానో బయటనో ఊరు బయటనో కట్టేశారో దాన్ని కొంతమంది కట్టేసిన తర్వాత వాళ్లకు బిల్లులు రావేమని భయపడతా ఉంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలతో సంబంధం లేకుండా వారికంతా బిల్లులు ఇచ్చింది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో అధునాతన సర్క్యూట్ రూపకల్పనలో క్యాడెట్స్ యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై బుధవారం ఒక్కరోజు జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫినాల్డ్ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ ఊలుకు చెందిన ప్రముఖ శాస్త్రీయ పరిశోధకులు డాక్టర్ నరసింహులు తోటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాడెన్స్ టూల్ అనేది ఎలక్ట్రానిక్స్ మరియు సెమీ కండక్టర్ రంగంలో విస్తృతంగా ఉపయోగించే ప్రముఖ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ టూల్. క్యాడెన్స్ టూల్ ను ఉపయోగించి లుక్ ఆప్ టేబుల్ ఆధారిత డివైడ్ మోడలింగ్ ద్వారా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్ లో ఉపయోగించే డివైజ్ల ప్రవర్తనను అత్యంత ఖచ్చితంగా అంచనా వేయవచ్చన్నారు. క్యాడెన్స్ వంటి ఆధునిక హార్డ్వేర్ డిజైన్లు, చిప్లు మరియు ఎలక్ట్రానిక్ సిస్టంలను రూపకల్పన చేయడానికి, విశ్లేషించడానికి, అనుకరణ చేయడానికి మరియు పరీక్షించడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ టూల్స్ లో లుక్ ఆప్ టేబుల్ మోడలింగ్ ను వినియోగించడం వల్ల విద్యుత్ శక్తి వినియోగం, వేగం, శబ్దం, ఉష్ణోగ్రత ప్రభావాలు వంటి కీలక పరిమితులను సమర్థవంతంగా విశ్లేషించవచ్చన్నారు. దీని ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాల రూపకల్పన సమస్యలను తగ్గించి మొదటిసారే తయారైన సిలికాన్ చిప్ ఎలాంటి డిజైన్ లోపాలు లేకుండా ఆశించిన పనితీరుతో సరిగ్గా పనిచేయడం వంటి అవకాశాలు పెరుగుతాయన్నారు. ముఖ్యంగా నానో మీటర్ టెక్నాలజీలో మరియు ఎక్కువ సామర్థ్యం గల సర్క్యూట్ల రూపకల్పనలో అధునాతన మోడల్స్ డిజైన్లకు విశ్వసనీయతను, సమయ ఆదాను మరియు అధిక నాణ్యత గల సర్క్యూట్ డిజైన్ను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. క్యాడెన్స్ వంటి అధునాతన టూల్ సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా మల్టీనేషనల్ కంపెనీలు, సెమీ కండక్టర్ సంస్థలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలతో ఉద్యోగాలు పెంపొందించే క్యాడెన్స్ వంటి అధునాతన టూల్స్ సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా మల్టీనేషనల్ కంపెనీలు, సెమీ కండక్టర్ సంస్థలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలలో ఉద్యోగాలు పెంపొందించుకునే సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ జి నాగజ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జి చరణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.